పనితనం బయటపడింది. ఇవాళ అఖండ 2 ఫుల్ ఆడియో జూక్ బాక్స్ విడుదలయ్యింది. సినిమా రిలీజ్కు సరిగ్గా 3 రోజుల ముందు అన్ని పాటలు వదిలేయడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే నిన్నటి దాకా వచ్చిన 2 లిరికల్ సాంగ్స్కు భారీ రెస్పాన్స్ రాలేదు. జాజికాయ సాంగ్ రెగ్యులర్ స్టైల్లో సాగగా, అఖండ తాండవం చేస్తూ సాగే బ్యాక్గ్రౌండ్ పాట కూడా ఆశించినంత రీచ్ తెచ్చుకోలేదు. విచిత్రం ఏంటంటే ఇవాళ వదిన ఫుల్ ఆల్బంలో మిగిలిన పాటలు ట్రాన్స్లోకి వెళ్ళేంత బాగున్నాయి. అన్నీ డివోషనల్ టచ్ ఉన్నవి కావడంతో పాటు మొత్తం ట్రాక్స్ కలిపి 32 నిమిషాలు ఉండడం అసలు బాలయ్య కెరీర్లో ఇన్ని సంఖ్యలో భక్తి పాటలు ఉన్న సినిమా ఇదొక్కటే అని చెప్పాలి. శ్రీ కృష్ణార్జున విజయం లాంటివి ఉన్నాయి, కానీ ఇతిహాసాల నేపథ్యంలో రూపొందాయి కాబట్టి వాటిని కౌంట్లోకి తీసుకోలేం. తమన్ పనితనమంతా అఖండ 2లో నిజంగా బయటపడేలా ఉంది. కాకపోతే బోయపాటి సీన్ లాంటి ఊరమాస్ కమర్షియల్ దర్శకుడు 3 గంటల సినిమాలో వీటిని ఎలా ప్లేస్ చేసి ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. అసలే యాక్షన్లు, ఎలివేషన్లు ఓ రేంజ్లో పడ్డాయి. చూస్తుంటే వాటికి బీజిఎంగా ఈ పాటలను వాడి ఉంటారు కాబోలు. అయితే ఇక్కడో పొరపాటుని ఒప్పుకోక తప్ప. ఇదే ఆల్బమ్ని ఓ నెల రోజుల క్రితమే విడుదల చేసి ఉంటే మరింత బజ్ పెరిగేందుకు ఉపయోగపడేది. ఎంత స్టార్ హీరో సినిమా అయినా సరే ప్రమోషన్లు చాలా ముఖ్యంగా. పెద్దకి 6 నెలల ముందు చికిరి రిలీజ్ చేయడం వల్ల ఏకంగా బిజినెస్ పెరగడానికి ఉపయోగపడుతుంది. సంగీతంకున్న పవర్ ఇది. తన మీద వచ్చిన విమర్శలకి కౌంటర్ ఇస్తూ తమన్ మొన్న ఓసారి ఇన్స్టాలో ఎంతమంది వస్తారో రన్రా అంటూ మెసేజ్ పెట్టడం వైరల్ అయింది. బహుశా అఖండ 2 ఆల్బమ్ దృష్టిలో పెట్టుకునే అన్నాడేమో. ఇక అసలైన ఛాలెంజ్ డిసెంబర్ 5 థియేటర్లో బీజిఎంతో మెప్పించేది ఉంటుంది.